ముందుగా నా ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను సెబీ రిజిస్టర్ కాదు. నేనే స్టాక్‌ని కొనమని గాని, అమ్మమని గాని మీకు చెప్పట్లేదు. కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేదేంటంటే, స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అసలు అవసరం లేదు. జ్ఞానానికి ఇంగ్లీష్ చదవడానికి, మాట్లాడటానికి సంబంధం లేదు. జ్ఞానం అనేది మన పురుగుల నుండి వచ్చేది. మనం వీడియోలోకి పోయే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్‌లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. నేను నా ఏ వీడియోలో కూడా నా యొక్క క్యాపిటల్ అమౌంట్‌ని గాని, ఇంత క్వాంటిటీ అని గాని చూపించట్లేదు. అంతేకాక పర్ ట్రేడ్ రిస్క్ ఇంతని గాని నేను చూపించట్లేదు. లైవ్‌లో ట్రేడ్ చేయుట సెబీకి విరుద్ధం. కాబట్టి నేను పేపర్ ట్రేడే చేస్తున్నాను. మీరు ముఖ్యంగా నా యొక్క మెయిన్ లెవెల్స్‌ని, నా జోన్స్‌ని, ప్రైస్ ఎలా టెస్ట్ చేస్తుందో, ఎంట్రీ పాయింట్‌ని, ఎస్ఎల్ పాయింట్‌ని, టార్గెట్ పాయింట్‌ని తెలుసుకోండి. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్‌గా ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 విషయాలు. రాండమ్ స్టాక్స్‌ని తీసుకోవడం, రాండమ్ లెవెల్స్‌ని మార్క్ చేయడం, రాండమ్ ట్రేడ్ చేయడం ఆపేయాలి. కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రివార్డ్‌తో డైలీ ట్రేడింగ్ చేయాలి. మనం మన మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవాలి. అంటే ఇది ఒక్క మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం. కానీ ప్రాక్టీస్‌తో చేయవచ్చు. ఇది నంబర్ ఆఫ్ సినారియోస్‌లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే నేను ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇది 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. కానీ నేను ఈ ఛానెల్ స్టార్ట్ చేశాక ప్రతి ఒక్కరు కాల్ చేయడం మొదలుపెట్టారు. ఏమని వీడియోస్ చూస్తారా? కాల్స్ ఇస్తారా? టిప్స్ ఇస్తారా అని. నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయితే అది కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఉంటే నన్ను రీచ్ అవ్వగలరు. నా నంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. వాటి ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఓకే. ఈరోజు లైవ్‌లోకెళ్ళిపోదాం. లైవ్‌లో నేనేం చెప్పాను నా మెయిన్ బ్లూ లెవెల్ ఆ బ్లూ లెవెల్‌తో కంపేర్ చేస్తూ తీసుకొని నిఫ్టీ కన్ఫర్మ్ చేస్తేనే నిఫ్టీలో ఎంట్రీ ఉంటది. లేకపోతే అసలు ఎంట్రీ ఉండదు. మెయిన్ స్టాక్స్. ఆ స్టాక్స్ గురించి కూడా చెప్తాను. ముందు మనకి నిఫ్టీ కన్ఫర్మ్ చేసింది. అందుకని చెప్పి నిఫ్టీలో తీసుకున్నాం. ఎలా తీసుకున్నాం? ప్రతి పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఈరోజు. దేంట్లో డే టైమ్ ఫ్రేమ్‌లో. డే టైమ్ ఫ్రేమ్‌లోకెళ్తే ఇది వాల్యూమ్. జనవరిలో హైయెస్ట్ వాల్యూమ్ పడింది. ఈ వాల్యూమ్‌కి ఏం చేసింది? ఈ వాల్యూమ్‌ని ఫ్రీ స్పేస్ కాడ నుంచి టెస్ట్ చేసుకొని ఎళ్ళింది పైకి. పైకి పోయి హయ్యర్ హై కూడా ఏసింది. హయ్యర్ హై ఏసింది. నెక్స్ట్ ఈడకొచ్చిందిగా ప్రైసు. మళ్ళీ సపోర్ట్ తీసుకుందిగా. నిన్నటి రోజున ఏం చేసింది? నిన్నటి రోజున అంటే జోన్‌ని టెస్ట్ చేసుకొని కింద దాకా పోయి కూడా పైకి పోయి క్లోజింగ్ ఇచ్చింది. పైకి పోయి క్లోజింగ్ ఇచ్చింది. ఈరోజు కనీసం రేంజ్‌లో ఇయ్యొచ్చుగా. సరే కింద ఓపెనింగ్ ఇచ్చింది. ఓపెనింగ్ ఇచ్చినాక పైకెళ్ళిపోవాలిగా ఈ జోన్‌కి. ఈడ ఇంత లావం చేసింది. ఈడెందుకు చేయలేకపోయింది? కింద ఎందుకు ఓపెన్ ఇచ్చింది? కింద ఓపెన్ ఇస్తే పైకెళ్ళిపోవాలిగా. ఎళ్ళలేదంటే ఇది 5 మినిట్స్‌లో సింటమ్స్‌ని బట్టి మనం సేల్ చేస్తాం. ఎలా సేల్ చేసాం? 5 మినిట్స్‌లోకెళ్దాం. చూడు 5 మినిట్స్‌లో ఏం చేసింది? కింద ఇచ్చింది. ఇమ్మీడియేట్‌గా రేంజ్‌లోకి దూరింది. రేంజ్‌లోకి ఇచ్చి నీకు కొంచెం దూరం వెళ్ళిపోవచ్చుగా. ఎందుకెళ్ళలేదు? ఎందుకెళ్ళలేదంటే సెల్ జరగాలి. ఎక్కడి దాకా? నా బ్లూ లెవెల్ దాకా. ఏం చేసింది? అంటే కిందకొచ్చేసింది. నాకు కన్ఫర్మ్ అయిపోయింది. ఏంది? నిన్నటి లోన్ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసినాక నా ఎంట్రీ ఉండింది. ఎక్కడ? రూ. 146 దగ్గర. నా క్వాంటిటీ 146 దగ్గర ఇచ్చింది క్వాంటిటీ. 20 పాయింట్లు. 20 పాయింట్లు ఎస్ఎల్ 146 దగ్గర ఎంట్రీ. మనం మినిమమ్ ఎన్ని పాయింట్లు తీసుకుంటాం? 60-100 పాయింట్లు తీసుకుంటేనే అది కన్ఫర్మేషన్ ట్రేడు. ప్రతి దాంట్లో చేసేది మొత్తం స్కాల్పింగ్. 10 పాయింట్లు, 20 పాయింట్లు ఇయన్నీ స్కాల్పింగ్ అంటారు. మెయిన్ కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ ఇస్తే మినిమమ్ 60-100 పాయింట్లు తీసుకోవాలి. అది కన్ఫర్మేషన్ ట్రేడు. అది ప్రో ట్రేడర్‌లు చేసేది. 20 పాయింట్లు పెట్టాడు. ఎన్ని పాయింట్లు వచ్చిందో చూద్దాం. నా 146 కాడ నుంచి ఎన్ని పాయింట్లు వచ్చిందో? 90 పాయింట్లొచ్చింది. మినిమమ్ 100 పాయింట్లు తీసుకోవాలని నేను చెప్పాను. 60-100 పాయింట్లు. ఈలోపు ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి? ఏ లెవెల్ టచ్ అయితే ఎగ్జిట్ అవ్వాలి? ఆ సింటమ్స్‌ని బట్టి నేను ఎగ్జిట్ అయిపోతా. నా లెవెల్ టచ్ అయిపోయిందిగా. నా లెవెల్ ఈ లెవెల్‌ని బ్రేక్ చేసిందిగా. ఇక్కడి నుంచి టైమ్ డికే జోన్‌లోకి వెళ్తుంటది. ఎందుకంటే ఎంటైర్ జోన్ గాని బ్రేక్ చేసేసిందనుకో, బ్రేక్ చేసి ఇంకో క్యాండిల్ ఏసి పోతా ఉందనుకో గమ్ముగా ఉంటా. ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఇక్కడ సింటమ్స్ ఎలా ఉంటాయంటే ఎగ్జిట్ అయ్యే సింటమ్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే టైమ్ డికే జోన్‌లోకి వెళ్ళిపోద్ది. టైమ్ డికే జోన్‌లోకి వెళ్ళిపోయిందంటే ఇది మళ్ళీ రివర్స్ ఎళ్ళద్ది. మనం మెయిన్ ఇది. నేను పేపర్ ట్రేడే చేస్తున్నాను. కావాలంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. నా ఒక దాన్ని చూడండి. హ్మ్. 11 గంటలప్పుడిది. ఇది 11 గంటలప్పుడిది. ఏమేం చేశాను? నిఫ్టీ 26,200, నిఫ్టీ 26,150, నిఫ్టీ 26,150. ఇవి ఎందుకు చేశాను అంటే నేను టెస్ట్ చేస్తున్నా. ఏంది? ప్రతిదాన్ని ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, ఔట్ ఆఫ్ ద మనీ. ఇవి మొత్తం చెక్ చేస్తున్నా. అందుకనే ఇలా తీసుకుంటున్నా.
నాది మెయిన్ మాత్రం 26,200. ఇది 11 గంటల అప్పుడుది. ఓకే, ఇది 11 గంటల అప్పుడుది. ఆ 11 తర్వాత మళ్ళీ చూడండి, ఆ టైంలో నేను స్క్రీన్ షాట్ తీసా. ఇప్పుడు ఎక్కడ ఉంది ప్రైజు? తర్వాత కూడా చూడండి, 11:20కి నా లెవెల్ కూడా బ్రేక్ చేసి క్లోజింగ్ ఇచ్చింది. ఇంక ఇక్కడి నుంచి అనేది కన్ఫర్మేషన్ తీసుకొని ఎగ్జిట్ అయిపోవాలా, ఈ టైం డికే జోన్లోకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే నా మెయిన్ ఇక్కడికి రావాలని. ఇక్కడికి వచ్చినాక కింద కింద క్యాండిల్స్ ఉంటాయి, వాటిని టెస్ట్ చేసుకొని రీటెస్ట్కి వెళ్ళొద్దా, ఎగ్జిట్ అయిపోవాలనేది ఎగ్జిట్ అయిపోతాం. ప్రస్తుతం 90 పాయింట్లు అయితే వచ్చిందిగా, అది. ఇప్పుడు ఇది ఓకే, నువ్వు తీసుకుంటే, నువ్వు నిజంగా ట్రేడర్ అయి ఉంటే, నీ ఎంటైర్ లెవెల్ని నువ్వు కన్ఫర్మ్ చేసుకొని ఎన్నో రోజులు బ్యాక్ టెస్ట్లు, ఫార్వర్డ్ టెస్ట్లు చేసి ఉంటే, నువ్వు ప్రతి 10 పాయింట్లకి 20 పాయింట్లకి ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లే. ఎందుకంటే నువ్వు ట్రేడ్ తీసుకున్నావంటే మినిమం 60 పాయింట్ల నుంచి 100 పాయింట్లు రావాలి. అప్పుడే నువ్వు ట్రేడ్ చేసినట్టు. ప్రతి 10 పాయింట్లకి 8 పాయింట్లకి 50 లాట్లు, 20 లాట్లు, 30 లాట్లు కొట్టి 10,000, 20,000 చూపించేది కాదు. ఓకే, నేను మాత్రం 300 క్వాంటిటీతో చేస్తా. అంటే 4 లాట్లు. ఈ 4 లాట్లతో ప్రతిరోజు చేస్తాను. అది కూడా నిఫ్టీ కన్ఫర్మేషన్ ఉంటేనే. రోజో కన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ కన్ఫర్మేషన్లని నాకు తెలుసు కాబట్టి, ఇలాంటి రోజున ఇలాగే ప్రవర్తిస్తుందని తెలుసు కాబట్టి, ప్రాక్టీస్ చేసి, ఫార్వర్డ్ టెస్ట్ చేసి, బ్యాక్వర్డ్ టెస్ట్ చేసి, ఇన్ని టెస్టులు చేస్తేనే, 5 సంవత్సరాలు చేస్తేనే ఇవన్నీ బయటకు వచ్చినాయి. లేకపోతే ప్రతి దాంట్లో 5 పాయింట్లకి 10 పాయింట్లకి ఎగ్జిట్ అయిపోతా కానీ కూడా. అందరూ ఎగ్జిట్ అయినట్టు ఒక 20 లాట్లతో కొట్టి 5 పాయింట్లు 10 పాయింట్లు తీసుకొని ఎగ్జిట్ అయిపోతా. కానీ నేను తీసుకునేది 4 లాట్లు. ఈ 4 లాట్లకి నాకు 60 నుంచి 100 పాయింట్లు రావాలి. లేకపోతే ఎస్ఎల్ ఈటానికి కూడా రెడీ. అది కూడా రీటెస్ట్ ఎలా ఉంటుందంటే, ఆ రీటెస్ట్కి వెళ్ళే యత్నంలో కూడా ఎలా వెళ్ళద్ది, నువ్వు ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు టైం డికే జోన్లోకి వెళ్ళద్ది. ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ జోన్ను చెప్పాను, ఈ అంటే బ్లూ లెవెల్ దగ్గరికి వచ్చింది. నా మెయిన్ బ్లూ లెవెల్ అని చెప్తున్నాను. ఈ బ్లూ లెవెల్ దగ్గర ఆగాల్సిన అవసరం ఏముంది? కుదిరితే పైకి వెళ్ళిపోవచ్చుగా, కుదిరితే కిందకి వెళ్ళిపోవచ్చుగా. ఎందుకంటే ది టైం డికే జోన్. నువ్వు ఎగ్జిట్ అయిపోతా, ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఈ బ్లూ లెవెల్ కన్ఫర్మ్ చేస్తుంది. ఇది కన్ఫర్మ్ చేసినప్పుడు మళ్ళీ రీటెస్ట్కి వస్తుంది. ఈ టైం డికే జోన్ అంతా నాకు అవసరం లే. ఈ తర్వాత తీసుకుంటా, మళ్ళీ బుక్ చేస్తా ఇంకో 40 పాయింట్ల నుంచి 60 పాయింట్లు. ఈ టాప్ తీసుకునేటప్పుడు అన్సేపు వెయిట్ చేయను. 60 పాయింట్లు, 100 పాయింట్లు. సెకండ్ ఎంట్రీ అప్పుడు 40 పాయింట్లు. అలా అది కన్ఫర్మేషన్ బట్టి ఎన్ని పాయింట్లు ఇస్తే అన్ని పాయింట్లు తీసుకుని ఎగ్జిట్ అయిపోతా, ఆ ఫ్లో అలాగే ఉంటే. ఓకే, అది. ఇప్పుడు మనం రోజు చెప్తున్నా. ఇప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసి నెల కాలేదు. ఒకరు 3 నెలలు పోర్ట్ఫోలియో చూపించమంటారు. నేను ఛానల్ స్టార్ట్ చేసి దీంట్లో పెట్టడం స్టార్ట్ చేసిన నెల అయింది. అది నేను చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని ట్రేడ్ చేయమని నేను చెప్పట్లేదు, మిమ్మల్ని నా దగ్గరికి రమ్మని నేను చెప్పట్లేదు. నా ఎంటైర్ ఏ వీడియోలో కూడా నేనేం చెప్పట్లేదు. నా లెవెల్స్ ఎలా పనిచేస్తున్నాయి, మీకేమన్నా ఉపయోగపడతాయా ఆ లెవెల్స్, అవి ఎలా తీసుకుంటున్నాను, ఎలా రీడ్ చేస్తున్నాను అని, ఎలా ఉపయోగపడతాయా లేదనే దాని గురించే చెప్తున్నా. మీకు ఉపయోగపడినంత వరకే తీసుకోండి. నేనేమి ఎంట్రీ తీసుకోమని కానీ, ఎగ్జిట్ తీసుకోమని కానీ, ఎస్ఎల్ పెట్టమని నేను చెప్పట్లేదు. నేను ఆల్రెడీ రికార్డింగ్ మాత్రం మామూలుగా అయితే ముందే చేస్తాను. ముందే చేసి 1 గంట దాకా పోస్ట్ చేస్తే ఆ టైంలో ఎంట్రీలు తీసుకుంటున్నారు. ఎంట్రీలు తీసుకొని కామెంట్ కూడా పెడుతున్నారు సక్సెస్ అయినప్పుడు. అందుకని నేను ఈ మధ్య ఏం చేస్తున్నానంటే, అయిపోయినాకే పోస్ట్ చేస్తున్నా. ఇది ఓకే. మన మెయిన్ స్టాక్స్ని చూద్దాం. ఆ స్టాక్స్లో అయితే ఈరోజు ఒక్కటి కూడా కన్ఫర్మేషన్ లేదు. అంటే నా జోన్ టచ్ అయినాయి, అలాగే పడిపోయినాయి. ఎందుకంటే నిఫ్టీలో ఇలాంటి సింటమ్ వచ్చింది కాబట్టి, మనం నిఫ్టీని సెక్టార్ని వీటిని కోరిలేట్ చేసేటప్పుడు నిఫ్టీని బట్టి అవి ఫాలో అయిపోతాయి. నీకు ఎంట్రీ కూడా చూపించదు. నేనేం చెప్తున్నాను, ఎక్కువ సెల్లింగ్కే ఎందుకు ఉంటానని నేను చెప్తున్నా. ఒక రోజు 2 రోజులు బై జరిగితే 4 నుంచి 5 రోజులు సెల్ జరగద్ది. మీకు ప్రూఫ్ కూడా చూపిస్తా. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఎక్కువ ఉన్నాయా, రెడ్ క్యాండిల్ ఎక్కువ ఉన్నాయా? చూడటానికి ఏమో గ్రీన్ క్యాండిల్ ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే బయింగ్ జరగాలో అప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే సెల్ జరగాలో 4 రోజులు సెల్ జరగదు. చూపించానా ఇక్కడ క్లారిటీగా చూపిస్తా చూడండి. ఇప్పుడు ఏం జరిగింది, ఒకరోజు బై జరిగింది, 4 రోజులు సేల్ జరిగింది. ఓకే, ఈ 4 రోజులు నువ్వు నిఫ్టీలోనే తీసుకోవాలనే పర్లేదు. నిఫ్టీలో కన్ఫర్మేషన్ ఉంటేనే తీసుకుంటావు. అదే స్టాక్స్లో అయితే ఇది చాలు, ఈ 4 రోజులు చాలు. నీకు ఈ ఒకరోజు బై జరిగినా ఏడా వస్తాయి ఎంత, ఈ టైంలో నిఫ్టీ ఎంత బై జరిగినప్పుడు సెల్లింగ్ స్టాక్స్ సెల్ జరుగుతాయి. ఎంత 1:2, 1:3 అలా ఇస్తాయి. అప్పుడు తీసుకొని ఎగ్జిట్ అయిపో, ముందు బతికుండు. తర్వాత
ఏం చేస్తుంది ఈ 4 రోజులు మాత్రం మామూలుగా రాదు. ఈ 4 రోజులు వ్యాలిడ్ ఫుల్ అయిపోద్ది. ఓకే, మనము మన ట్రేడ్స్ని ఒక నెల రోజుల తర్వాతే చూడాలి. ప్రతిరోజు ప్రతి ట్రేడ్ని ఇంక్లూడ్ చేయకూడదు. నెల రోజులు అయిపోయినాకే మనం ఎంత సక్సెస్ రేషియో ఉంది, ఎంత సక్సెస్ రేషియో లేదు, మనకి ఎంత ఆదాయం వస్తుంది, మనం పెట్టే రిస్క్ ఎంత అనేది చూడాలి. ఇది రీజన్. ఇది ఒక్క రోజు బై జరిగితే 4 రోజులు సెల్ జరగదు. ఇదండి ఇక్కడ బై జరిగింది 4 రోజులు సెల్. నీకు కావాల్సిన ఈ బై జరిగిన రోజు కూడా నీకు సెల్లింగ్ స్టాక్ సెల్లింగ్ చూపిస్తాయి. ఎందుకంటే ఒక మూమెంటం వస్తాయి. ఇక్కడ బై జరిగిందని అనుకుంటున్నారు కదా, ఈ ప్రతి దాంట్లో సెల్ జరుగుంటుంది. ఈ గ్రీన్ క్యాండిల్లో ప్రతి దాంట్లో సెల్ జరుగుంటుంది. ఈ సెల్లింగ్ యత్నంలో సెల్లింగ్ స్టాక్స్ ఉంటాయి కదా, నేను ఇప్పుడు జోన్స్ గేస్తున్నాను. నా మెథడ్ ఒకటే మెథడ్, ఆ మెథడ్ మీదే చేస్తున్నాను నేను. ప్రతిరోజు సక్సెస్ అయ్యిద్ది. నాకు 1:2 అయితే ఇస్తుంది. ఇంత బయింగ్ జరిగిన రోజు కూడా నాకు 1:2 వేస్తుంది. ఆ 2 తీసుకొని నేను ఎగ్జిట్ అయిపోతా. ఎందుకంటే నాకు తెలుసు బయింగ్ ట్రెండ్లో ఉంది. బయింగ్ ట్రెండ్లో ఉన్నప్పుడు 1:2 ఎక్కువ తెలిసినోడికి. అదే నీకు ఈ ట్రెండ్లో ఉందనుకో మామూలుగా ఉండదు. నీకు 1:10, 15, 20 ఇలా ఇస్తాయి. కానీ నువ్వు ఎగ్జిట్ అవుతావో ఉంటావు అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఈరోజు చూద్దాం. ఒక్కడు కూడా ట్రేడ్ ఇవ్వాల చూపిస్తాను చూడండి. కనీసం రీటెస్ట్ ఇలాంటివి ఏం చేయాలి, అలాగే పడిపోయింది స్ట్రైట్గా కోల్ ఇండియా. ఇది నా జోను. ఇది చూడండి నిఫ్టీ ఏం చెప్పాను, టైం డీకే జోన్ అంటున్నా కదా, అది ఏంది అనేది చూపిస్తా. ఎప్పుడో ఏదో వచ్చిందిగా, ఇక నేను ఎగ్జిట్ అయిపోయా ఈ యత్నంలో. ఇది ఎడదాకా పోయింది, ఇది మళ్ళీ లోన్ బ్రేక్ చేసింది. ఇది ప్రైస్ ఏమన్నా దీని ఆప్షన్ ఏమైనా బ్రేక్ చేసిందా? బ్రేక్ చేయాల. ఎందుకంటే ఇది టైం డీకే అంటే, ఇది టైం డీకే. ఏ నుంచి ఓవర్ బంప్ అయినా మళ్ళీ ఇంకో హై క్రియేట్ చేస్తుంది ఇది. అందుకనే టైం డీకే జోన్లో ఎలా ఉంటుంది, టైం డీకే జోన్లో ఎప్పుడు ఎంటర్ అవ్వద్ది, నువ్వు ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలా, నీ ఎంట్రీ ఎప్పుడు ఉండాలా. ఇప్పుడు ఇది కన్ఫర్మ్ చేసిందిగా, ఈ బ్లూ లెవెల్ కన్ఫర్మ్ చేసిందిగా, ఈ టాప్ రీటెస్ట్ పోయినప్పుడు కొట్టు, మళ్ళీ ఎంట్రీ తీసుకో. ఎందుకంటే అప్పుడులోపు ఇది హైని వేసేస్తుంది. అది ఓకే. ఇది మనం స్టాక్స్లో చూద్దాము. స్టాక్స్లో అయితే ఈరోజు ఒకటి కూడా ఎంట్రీ చూపించలేదు, కనీసం రీటెస్ట్ కూడా రాలి కోల్ ఇండియా. ఇది నా మెయిన్ లెవెల్. ఇది ఓపెన్ అయింది, నా ఎంటర్ బ్లూ లెవెల్ టచ్ అయిపోయింది. ఇంకా అసలు మళ్ళీ ఇంకా రీటెస్ట్ ఈ ప్యాటర్న్ ఏం లేదు, అలాగే పడిపోతుంది. ఎందుకంటే నిఫ్టీ పడిపోతుంది. ఇంకా మనకి ఎంట్రీ యాడ్ చూపించింది జియో ఫిన్. ఇదండి జియో ఫిన్ నా మెంటైర్ జో లెవెల్ ఇచ్చి ఇది నేను అడ్రోన్ కన్ఫర్మ్ చేసింది. నేనేం చేశాను, ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడ పోతే సెల్ చేద్దామని వెయిట్ చేశా, ఇక్కడ పోతే సెల్ చేద్దామని వెయిట్ చేశా. కానీ కింద ఇంకో జోన్ ఉంటుంది నాకు. ఈ కింద జోన్ ఇప్పుడు ఏం చేయాలి, దానికి సింటమ్స్ ఉంటాయి. అంటే ఇలా ఫాలో అయితే ఇలానే సెల్ చేయాలని. ఇప్పుడు ఏం చేసింది, ఎంటర్ జోన్ని బ్రేక్ చేసింది. ఈ జోన్ పైకి పోయినాక టెస్ట్ చేసుకొని మళ్ళీ ఈ జోన్ కిందకు వచ్చి క్లోజింగ్ అవ్వాలి. క్లోజింగ్ ఇచ్చినాక నేను ఎక్కడ ఎంట్రీ పెట్టాను, ఈ జోన్ కిందే ఉంటుంది ఏంటి, ఈ జోన్ పైన ఉంటుంది అసలు. ఇది ఏం చేసింది, ఎంట్రీ పెట్టి నాకు క్వాంటిటీ ఇవ్వకుండా చిన్న గ్రీన్ క్యాండిల్ వేసి ఇలాగే పడిపోయింది. దీనికి మనం ఏం చేస్తాం, ఏం చేయలేం. నువ్వు ఏం చేయాలంటే ప్రతిరోజు ఒకే టైప్ ఆఫ్ ఎంట్రీస్ చేయాలి, ఒకేలా తీసుకోవాలి. ఈరోజు పడిపోయింది అదని కాదని వెళ్ళేటప్పుడు తీసుకోవడం, ఇక్కడి నుంచి పైకి వెళ్ళిందని కాదని ఇక్కడి నుంచి తీసుకోవడం, ఇవన్నీ సక్సెస్ రేషియో కాదు. ఇవన్నీ 10లో 3 సార్లే సక్సెస్ అవుతాయి, 7 సార్లు ఫెయిల్ అవుతావు. నువ్వు నీ సిస్టమ్ని ఫాలో అవుతూ ట్రేడ్స్ తీసుకుంటే మాత్రం ఎప్పుడు సక్సెస్లో ఉంటాయి. ఎందుకంటే 10లో 3 సార్లు పోయిద్ది అనే దాని మీద ఉంటే మాత్రం నీకు ఎంట్రీ ఇచ్చిన రోజు మాత్రం మామూలుగా ఇది చిన్నగా పోని. నీకు ఎంట్రీ ఇచ్చినప్పుడు మైనస్ ప్లస్ చూపించి సాయంత్రానికి రాని, ఓకే కదా. నీ అసలు పోకుండా సాయంత్రానికి వస్తే ఓకే కదా. ఇలాంటి ఎందుకు తీసుకోవాలనుకుంటావు, తీసుకోవాలి ఎప్పుడు నీకు నిజంగానే అది కన్ఫర్మ్ అయి ఉంటే తీసుకోవాలి. ఇప్పుడు నేను కన్ఫర్మ్ అయింది, ఈ ఎంటైర్ కిందకు వచ్చినప్పుడు జోన్ క్లోజింగ్ ఇచ్చినాం, మళ్ళీ కిందకు వచ్చినప్పుడు ఈ జోన్ కింద పెట్టాలి, ఈ జోన్ పైన స్టాప్ లాస్ పెట్టాలి. ఇది ఏం చేసింది, టచ్ కూడా కాదు ఈ జోన్. ఈ క్లైన్ క్లోజింగ్ ఇచ్చినా గెడ పెట్టాం, ఇది ఇంకా టచ్ అవ్వకుండా పడిపోయింది. ఇంకా మనం ఏం చేస్తాం దానికి, అది దీంట్లో కూడా ఎంట్రీ అవ్వాలా. నెక్స్ట్ టెక్కెం సేమ్, దాంట్లో ఎలా రీడింగ్ ఉందో దీంట్లో అలాగే రీడింగ్ ఉండదు. ఒక్కో దాంట్లో కొత్తగా ఏం రీడ్ చేసేది ఏం లేదు. అన్నింటిలో ఒకే టైప్ ఆఫ్ రీడింగ్, బ్లూ లెవెల్. ఆ బ్లూ లెవెల్తో కంపేర్ చేస్తూ మళ్ళీ మన ఎంట్రీస్ జోన్స్, టెక్నికల్గా ఫండమెంటల్గా మాత్రం బ్లూ లెవెల్ రీచ్ చేస్తాం, ఎంట్రీస్ మాత్రం జోన్ కానింగ్ చేస్తాం. రోజు ఇలాగే చేస్తాం. ఇది నా ఎంటైర్ జోన్. ఈ ఎంటైర్ జోన్ నేను రోజు పైకి పోయి క్లోజింగ్ ఇచ్చింది, మళ్ళీ ఈరోజు ఓపెన్ అయింది రేంజ్లో పైకి పోయింది. ఈ ఎంటైర్ జోన్ బ్రేక్ నేనేమనుకున్నాను, ఈ జోన్ టచ్ అయినాక మళ్ళీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని వస్తే ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. ఈ ఫార్మేషన్ క్రియేట్ కాల. ఇదేంది ఇప్పుడు దీంట్లో చెప్పినట్టు జియో ఫిన్లో ఈ ఎంటైర్ జోన్ కిందకు వచ్చి మళ్ళీ పైకి పోయి మళ్ళీ జోన్ కిందకు వస్తే ఎంట్రీ తీసుకోవాలన్నా. ఇదేం చేసింది, ఎంటైర్ జోన్కి ఏం చేసింది, కిందకు వచ్చింది, మళ్ళీ పైకి పోయింది, మళ్ళీ ఏం చేసింది, కిందకు వచ్చింది. ఇంకా అదే యత్నం వెళ్ళిపోయింది. ఇంకా మళ్ళీ నా లెవెల్ టచ్ కాల, ఇదే యత్నం వెళ్ళిపోయింది. ఇంకా దీంట్లో ఎంట్రీ లేదు. అన్నిట్లో ఒకే టైప్ ఆఫ్ రీడింగ్ ఉండాలి, ఒకేలాగా ఎంట్రీ తీసుకోవాలి రోజు. ఇంకా టాటా కన్సల్ట్ చేసి అయితే ఇంకా షాపబుల్లే.
ఇది నా జోను. నిన్నటి రోజే కన్ఫర్మ్ చేసి పెట్టింది. ఇది నా జోను. నిన్నటి రోజునే కన్ఫర్మ్ చేసి పెట్టింది. ఈరోజు ఓపెన్ అయినాక మనం ఏమనుకుంటాం, యాక్చువల్లీ మళ్ళీ వచ్చి టెస్ట్ చేసి ఎంట్రీ తీసుకుందాం అనుకుంటాం. ఇది ఏం చేసింది, పొద్దున ఓపెన్ అవడంతోనే నిన్న ఈవిడు ఎంటర్ అయిపోయాడు. ఓపెన్ అవడంతోనే గత 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 గతగా గురేసాడు. 3% నుంచి 3% పడిపోయింది. అదే ఫ్లోలో ఇంకా యాడ రీటెస్టెడ్ కానీ ఏమీ లేదు. 3 రోజులు క్యాండిల్స్ని బ్రేక్ చేసేసింది. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తాడా? జనాలందరూ జనాలందరూ ఏమనుకుంటారు, అబ్బా ముందు రోజు కొని పెట్టుకుంటే బాగుండు. ఆ ముందు ఇప్పుడు నాకు తెలుసు ఈ లెవెల్ దగ్గర తీసుకుంటే ఆప్షన్ తీసుకుంటే సక్సెస్ అవుతామని. ఏమో గుడ్ న్యూస్ వస్తే 3% పైన పెడితే నా పరిస్థితి ఏందే? ఇప్పుడు నుంచి పడద్దని నాకు తెలుసు. ఈ జోన్ అంతా టెస్ట్ చేసుకున్నప్పుడు నిన్నే తెలుసు పడిపోద్దని. నేనేమనుకున్నాను, పొద్దున ఓపెన్ అయినాక మళ్ళీ టెస్ట్ చేసుకుని ఎంట్రీ తీసుకుంటా. లేకపోతే ఇలాంటివన్నీ మనకు బల్లే. ఎందుకని ఇక్కడ తీసుకుంటాను నిన్నటి రోజునే ఇక్కడ ఓపెన్ ఇచ్చాడు. అప్పుడు మన పరిస్థితి ఏంది, మైనస్లో ఉంటుంది వ్యాలెట్. ఓపెన్ అయినాక నీట్గా ఎంట్రీ చూపిస్తే అప్పుడు తీసుకుంటే నీకు 1:4 రాని 2 రాని నీ అసలు పోకుండా హ్యాపీ. నువ్వు ఎంట్రీ తీసుకున్నావు అనుకో నైటే, ఇంకా నైట్ నిద్ర కూడా పోవు. ఏంది అది ఏడో ఒక నైట్ ఏం చేస్తుంది ఈ ఆలోచనలోనే ఉంటుంది. అదే పొద్దున్న ఓపెన్ అయినాక తీసుకో ఏముండదుగా, అసలు పోయినా మన టార్గెట్ ఇచ్చిన పెద్ద ఏమో అనిపిదిగా. అది ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏది మనది, ఈ ఎల్టీ. ఇది నా లెవెల్. ఇది ఈ మొత్తం ఎంటైర్ జోన్. నేను రోజు నా బ్లూ లెవెల్ ఇది బ్లూ లెవెల్. నేను రోజు చెప్తున్నట్టు ఏం చెప్తున్నాను, నా ఎంటైర్ జోన్ ఫిల్ చేసుకుంటేనే అని చెప్పా. ఇది నన్ను రోజు ఫిల్ చేసింది. ఫిల్ చేసినాక ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ ఈరోజు ఓపెన్ అయినాక కనీసం దీన్ని లో లెవెల్ దగ్గర నుంచి పడాలన్నా సరే 2-3 సార్లు టెస్ట్ చేయాలి. ఇది ఏం టెస్ట్ చేయాల, నా ప్యాటర్న్ ఏం క్రియేట్ కాలేదు కాబట్టి నాకు ఫేవర్గా పోతున్నా గమ్ము చూస్తూ ఉంటామే. నువ్వు కానీ వెళ్తుందని చెప్పి ఎంట్రీ ఇచ్చావు అనుకో, నువ్వు ఆడబెట్టిన అసలు తినేస్తుంది. నిజంగానే అది కన్ఫర్మ్ చేస్తేనే తీసుకోవాలి. నేను రోజు జోన్స్నే రీచ్ చేస్తున్నా, అలాగా వస్తేనే తీసుకుంటా. ఎందుకంటే అది ఆ ఒక్క ప్యాటర్న్ 10లో 7 సార్లు సక్సెస్ అయ్యేదానికి కారణం ఉంది. ఈరోజు ఒక్కరోజు వెళ్ళిపోయిందని ఫీల్ అవును. ఈరోజు ఒక్కరోజు 1:10 20 నాకు వద్దు. నా ఈ సిస్టమ్ ఫాలో అవుతూ నా అంటే జోన్ ఫిల్ చేసుకుంటూ కన్ఫర్మ్ చేస్తే ఎంట్రీ తీసుకుంటా. అది 1:1 ఇచ్చినా హ్యాపీ, నా ఎస్ఎల్ పోకుండా. ఇలా పోయిందంటే ఇది నాకు అవసరం లే. అది నెక్స్ట్ ఇంకోటి ఏది, హెచ్సిఎల్. నా ఎంటైర్ జోన్ ఇది. ఈ టాప్కి వస్తేనే తీసుకుంటా ఎంట్రీ, లేకపోతే లేదు. ఎందుకంటే ఈ ఎంటైర్ అని బ్లూ లెవెల్ టచ్ అయిపోయింది, సపోర్ట్ తీసుకుందంటే ఎంటైర్ ఎక్కడికి రావాలి. ఎక్కడికి వస్తేనే ఎంట్రీ తీసుకుంటా. ఇక్కడ నుంచి ఎన్నిసార్లు పడిపోయినా నో. ఎందుకంటే సపోర్ట్ తీసుకుని ఎనీ టైం రావచ్చు. నా ప్యాటర్న్ అలా క్రియేట్ అయితేనే తీసుకుంటా. ఎంటైర్ జోన్ ఫిల్ చేసింది చేయడానికి, ఇంత పెద్ద 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 క్యాండిల్ వేసుకుంటూ వెళ్ళిపోయింది. రీటెస్ట్కి వస్తే ఎంట్రీ తీసుకుంటాం. స్టాక్స్లో అయితే ఒక్కటి కూడా ఎంట్రీ చూపిలా ఇప్పటిదాకా అయితే. అది ఎందుకు, దానికి కారణం ఏంది, నిఫ్టీ ఓపెన్ అవ్వగానే పడతానే ఉంది. ఇంక ఏడ చూపిస్తాయి ఎంట్రీలు ఇలాంటి రోజు. ఇది పడతానే ఉంది. ఇది కన్ఫర్మ్ చేస్తుంది. ఏం చేస్తుంది, ఇది కన్ఫర్మ్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది, ప్రొటెక్ట్ చేసుకుంటుంది టైం డీకే. ఇది కన్ఫర్మ్ చేస్తుంది. ఇది ఇప్పుడు కానీ రీటెస్ట్కి వచ్చింది అనుకో ఇక్కడికి, ఇదేం చేస్తుందంటే ఈ ఐని వేసుకొని ఎట్ట పోయి ఆ తర్వాత మన ఎంట్రీ ఉంటుంది, మన ఫేవర్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కన్ఫర్మ్ చేస్తుందిగా. అది ఈ లెవెల్తో కంపేర్ చేయరు. ఈ లెవెల్తో కన్ఫర్మ్ చేస్తేనే కదా ఎంట్రీస్కి వచ్చేది. ఇంకా రీటైలర్ అయితే చేపబోలే, ప్రతి స్వింగ్లో ప్రతి 5 పాయింట్లు 10 పాయింట్లు తీసుకోవాలనుకుంటాడు. కన్ఫర్మేషన్ ఈ లెవెల్తో కూడా కన్ఫర్మేషన్ ఇస్తే ఈ తాపు ఇప్పుడు కన్ఫర్మ్ చేసిందిగా, ఈ తాపు రీటెస్ట్కి పోతే ఎంట్రీ తీసుకుంటాం, మళ్ళీ తీసుకుంటాం. లేదా ఇదే ఫ్లోలో వెళ్ళిపోయి ఎప్పుడో స్టాక్స్ అన్నీ వెళ్ళిపోయినాయి, మనం ఏం చేసాం, గమ్మ చూస్తూనే ఉన్నాంగా. వెళ్ళిపోయినాయి అన్నీ వెళ్ళిపోయినాయి చూడు, ఇంకా వెళ్తానే ఉన్నాయి. ఇంకా అసలు రీటెస్ట్ అని ఏం కనపడట్లేదు అసలు. ఇంకేంది దీంట్లో వెళ్ళిపోయింది అనుకుంటాం. ఇదిగో టాటా కన్జ్యూమర్. ఇది ఏం చేసింది, నా ఎంటైర్ జోన్ ఇది. నేను ఆల్రెడీ ట్రేడ్ తీసుకున్నాను దీంట్లో. సాయంత్రానికి 1:2 1:3 చూపించింది, అయిపోయింది. ఈరోజు ఓపెన్ అవ్వగానే దాని టచ్ అవ్వగానే పడిపోయింది. అది ఓకే. ఓకే, జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా చూపించదా, ఇది నా ఎంటైర్ జోన్. ఈ జోన్ నాకు ఏడా కన్ఫర్మ్ చేయాలి. ఇప్పుడు ఏడా ఒకే దిక్కడ ఇలాంటి సింటమ్స్ దొరకదు. ఎందుకంటే ఒకే దిక్కడ 2 హైయెస్ట్ వాల్యూమ్ క్యాండిల్స్ రావడం దొరకదు. ఇలా క్రియేట్ అయినప్పుడు ఇలాగే జరగద్దని నాకు తెలుసు. ఎందుకంటే ఎన్నో దాంట్లో బ్యాక్ టెస్ట్ చేసి ఫార్వర్డ్ టెస్ట్లు చేస్తే ఈ రేర్గా దొరుకుతాయి. ఇవనేది రేర్గా దొరుకుతాయి. ఏంటి, ఈ క్యాండిల్ ఇదండి, ఈ క్యాండిల్, ఇది వచ్చి ఈ క్యాండిల్, ఈ 2 క్యాండిల్ ఇవి అనేది దగ్గరగా దొరికేది రేరు. ఇవి కూడా బ్యాక్ టెస్ట్ చేశాను కాబట్టి నాకు తెలుసు. ఏంది, ఇక్కడ వచ్చి కానీ సపోర్ట్ క్రియేట్ చేసి కానీ సపోర్ట్ని బ్రేక్ చేస్తుందంటే మన ఎంట్రీ.
దీనిపైనే అస్సలు ఎందుకంటే జనాలందరికీ ఏంది ఇంత పెద్ద వచ్చేసింది అని నుంచి బయట జరగదు అనుకుంటారు. కానీ ఒక్కసారి ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని దూకిందా ఇంకా అసలు మామూలుగా పడిపోదు. ఇంకా పడతానే ఉంటది ఎంతసేపు అయినా. జనాలు యాడ్ నుంచి పోయి సరే కింద పడింది అదే బై చేస్తూ ఉంటారు. బై జరగదు. అది ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా దీనిపైన స్టాప్ లాస్ పెట్టి ఎందుకంటే ఈ రేర్గా దొరుకుతాయి. ప్రతి సెంటమ్ గురించి నాకు తెలుసు. ఏ రోజు ఎలా క్రియేట్ అయితే స్టాక్స్ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఏందనేది అవన్నీ బ్యాక్ టెస్ట్ చేసి ఫార్వర్డ్ టెస్ట్ చేశాను కాబట్టి ఇలాంటి సింటమ్ ఏర్పడితే ఇలాగే జరగదని తెలుసు. ఎందుకని రేర్గా వస్తాయి ఇలా 2 వాల్యూమ్స్ రేర్గా వస్తాయి. ఎడ వాల్యూమ్ ఎడ వచ్చిన వాల్యూమ్. అందుకని ఈ రేరు ప్రతి స్టాక్లో వస్తుందా ప్రతి రోజు నిఫ్టీలో వస్తుందంటే రాదు కదా. ఈ సినారీ ఈరోజు దీంట్లో ఎదురైంది. నిన్న మొన్న చూడండి ఇప్పుడు ఇది పని చేస్తుందా లేదా దానికి ఆధారం కూడా మీకు ఏడా తెలిసిపోద్ది. ఇందా నిఫ్టీలో చూపించినట్టు ఈ రోజు సపోర్ట్ తీసుకుందా సపోర్ట్ తీసుకుందా సపోర్ట్ తీసుకుందా హైయర్ వేసుకుంటా పోయిందా. ఈ ఎందుకు దీన్ని బ్రేక్ చేస్తుంది ఇన్ని రోజు ప్రొడక్ట్ చేసుకుంది ఈ రోజే ఎందుకు సపోర్ట్ క్రియేట్ చేసి బ్రేక్ చేస్తుంది అంటే ఈరోజు ఇంకా పడద్ది కాబట్టి ఎంట్రీ తీసుకున్నాం టాప్ లాస్ పెట్టేసాం. అది ఓకే. ఇంకా నిఫ్టీని చూద్దామా ఒకసారి వెళ్ళి నిఫ్టీ ఇంకోండి ఇంకా పడతానే ఉంది అంటే మనకి ఈరోజు ఇంకా రీటెస్ట్ ప్యాటర్న్ లేదు. మనం పట్టుకున్న 90 పాయింట్లే. చూద్దాం మళ్ళీ రీటెస్ట్ వస్తుందా లేకపోతే ఇంక ఈ రోజు అంతా పడిపోద్ది అనేది ఇంకా అది ఓకే. రీటెస్ట్కి అయితే రావాలి. వచ్చిద్దా రాదా అనేది ఇంకా దాని మీద ఆధారపడి ఉంటుంది. మనకు తెలియదుగా మనం ఏం దేవుళ్ళు కాదుగా. ఈడ ఇద్దరు తెలుసు. ఒకరికి రిటైలర్లకి 2 దేవుడికి. ఎందుకంటే వాళ్ళేగా యాడ్ నుంచి బై చేసేది యాడ్ నుంచి సెల్ చేసేది యాడ్ నుంచి ఎంట్రీలు పెట్టేది. అది ఓకే. మనకైతే ఇంకా రీటెస్ట్ కూడా కనపడట్లే ఆడ. పడతానే ఉన్నాయి చూడండి ఎట్ట పడుతుందో చూడండి. ఇది బ్లూ లెవెల్ టచ్ అయిపోయింది. ఇది బ్రేక్ చేస్తే చూడండి టెక్ ఏం పడతానే ఉంది. అసలు ఇంక ఏడా రీటెస్ట్ అనే ప్యాటర్న్ అనే కనపడట్లా. ఒకటి చూపించింది ఇలాంటి సింటంలో రేర్ ఇది ఓకే. అది ఈ రోజుకైతే ఇది ఈరోజు నా అనాలిసిస్. నేను రియల్ మనీతో చేయట్లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇది రిక్వెస్ట్ అనుకోండి ఇంకోటి అనుకోండి ఏమైనా అనుకోండి. నేనైతే రియల్ మనీతో చేయట్లేదు. పేపర్ ట్రేడే చేస్తున్నాను. నన్నైతే మీ కామెంట్స్లో పిఎన్ఎల్ చూపించండి. మీ ఒక జెన్యూనిటీ చూపించండి. నేను చూపించే జెన్యూనిటీ మీకు అవసరం లేదు. ఓకే. నేను పేపర్ ట్రేడే చేస్తున్నాను. ఓకే హ్యాపీ. అది అది ఈ రోజుకైతే నా అనాలిసిస్. నేను ఏం చెప్తున్నానంటే నా ఒక లెవెల్స్ని నా జోన్స్ని ఎలా టెస్ట్ చేస్తుంది. నేను లెవెల్స్ నుంచి చేయట్లా నా జోన్స్ కాడి నుంచి చేస్తున్నా. జోన్స్ కాడి నుంచి చేస్తేనే నువ్వు 60 పాయింట్లు 100 పాయింట్లు నేను చూపించగలుగుతున్నా మీకు. అది చూడండి ముందు. అంతేగాని 10 పాయింట్లకి 20 పాయింట్లకి నేనేం చెప్పట్లేదు. 10 పాయింట్లు 20 పాయింట్లు తీసుకోవాలంటే అది మీరు ఇంకా ఎక్కడి నుంచి తీసుకోవచ్చు. అసలు ఇవ్వచ్చు. రోజుకు ఒక 10,000 20,000 మైనస్లోకి వెళ్ళొచ్చు ఏమైనా చేయొచ్చు. నా 10 20 పాయింట్లు పోయినప్పుడు నాకు ఎంత పోద్ది 3 లాట్ల మీద మా అంటే ఒక 7,500 అంత పోద్ది. నాకు వచ్చిన రోజు చూడు నాకు వచ్చిన రోజు నేను ఇలాంటి కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఎంట్రీ తీసుకుంటా. లేకపోతే అసలు నిఫ్టీలో ఏళ్ళు పెట్టను కదా. ఎందుకంటే ఆ రోజు మనకు తెలిసి ఏంది ఆ ఫ్లో అనేది అలాగే ఉంటుంది. ఆ కన్ఫర్మేషన్ వస్తే అలాగే ఉంటుంది. 60 నుంచి 100 పాయింట్లు ఇవ్వడానికి రెడీ అయిపోద్ది మార్కెట్. అది అది చెప్తున్నా నా జోన్స్ని ఎలా రెస్పెక్ట్ చేస్తుంది నేను ఎలా రీడ్ చేస్తున్నాను అనేది మీకు ఉపయోగపడుతుందని చెప్పి దీంట్లో పోస్ట్ చేస్తున్నా. నేనేమి మిమ్మల్ని నా దగ్గర రమ్మనట్లేదు. ఏ వీడియోలో కూడా నాకు ఇంత మనీ పే చేయాలని నేను చెప్పట్లేదు. ఇంత నేను చెప్పట్లేదు. ఎందుకంటే నేను చేసేది పేపర్ ట్రేడే. ఓకే. అది ఈ రోజుకి అయితే చూడండి ఇంకా నిఫ్టీ పాత లోకానికి వెళ్ళిపోయింది. ఇంకేంది బై చేసిన వాళ్ళ పరిస్థితి ఏందంటారు. నిన్న రోజునే మంత్లీ కానీ ఏంటి బై చేసిన పరిస్థితి ఏందంటారు. ఇంకేం లేదు ఇంకా పడతా ఉంటామే. అది ఇంకా వెతకాలి టార్గెట్ ఎక్కడ దాకా పోద్ది అనేది. ఇది మెయిన్ టార్గెట్ అంటే డే టైం ఫ్రేమ్లో చూద్దాం. నెక్స్ట్ దేంట్లోకి ఎంటర్ అయింది దీంట్లోకి ఎంటర్ దీన్ని బ్రేక్ చేసింది. అది దేంట్లోకి ఎంటర్ అయింది దీంట్లో బ్రేక్ చేసింది. దీన్ని బ్రేక్ చేసింది. అట్టయితే ఇంక వీడు ఆపాలి. ఆపితే లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్క రోజు బై జరిగితే 4 రోజులు సెల్ జరగద్ది. చూడండి ఆధారం ఒక రోజు బై జరిగితే 4 రోజులు. ఈ 4 రోజులు స్టాక్స్లో అయితే మామూలుగా రాదు. అది చెప్పేది. ఇది మన జోన్. అందరూ లెవెల్స్ని పట్టుకొని చేస్తారు. మన జోన్ ఇది. ఈ జోన్ దగ్గరికి వచ్చినాయి ఇలాంటి బంపులు వస్తాయి. నేను ఏదో పెట్టి గీసానని కాదు. చూపిస్తా చూడండి డే టైం ఫ్రేమ్లో.
అందరు లెవెల్ కదా పట్టుకునేది, ఇది లెవెల్ పట్టుకుంటారు. నేను మాత్రం వాటిలో ఉండే క్యాండిల్స్ని పట్టుకుంటా. చూడండి, అదే పంపు వస్తుంది. ఎందుకు వస్తుంది ఆ నుంచే? ఎందుకంటే ఆ నుంచే ఉన్నాడు. జనాలందరూ మెయిన్ లెవెల్ దగ్గరికి వస్తుందని. ఇప్పుడు సెల్ చేసినోడు ఏమనుకుంటాడు? అబ్బా బ్లూ లెవెల్ దగ్గరికి రావాలి, ఈడ దాకా రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. వాడు ఆడ ఎక్స్పెక్టేషన్లో అయిపోతాడు. ఎవడు ఈడ పెద్దోడు ఉన్నాడు, ఈడ దీనికోసం పెద్దోడు ఈడ ఎగ్జిట్ అయిపోతాడు. వీళ్ళు ఉంటారు చూసా రిటైలర్ రా, అబ్బా ఈ లెవెల్ ఉంది, ఈ లెవెల్ దగ్గరికి రావాలని వెయిట్ చేస్తూ ఉంటాడు. వస్తుంది 10లో 3 సార్లు. ఇప్పుడు ఈ టైం జేకే జోన్లో కానీ యాడ్ అయింది అనుకో, ఇది మొత్తం పోద్ది. ఇవి వచ్చి నీకు కొంచెం ఉంటుంది చూసా, ఎంటర్ అయి ఉంటారా, వాళ్ళది పోద్ది. వాడిది ఏం పోదు. కానీ వాడు ఎంతసేపు ఉండడు, ఏడ ఎగ్జిట్ అయిపోతాడు. వాడు టైం డికే జోన్ వాడికి అవసరం లే. ఎందుకంటే వాడికి ప్రాఫిట్ అదే ఫ్లోలో వచ్చిందా, వాడు ఎడదాకా వెళ్ళొద్దు అనుకుంటే ఆడదాకా వెళ్ళి ఎగ్జిట్ అయిపోతాడు. జనాలు మాత్రం రిటైలర్ మాత్రం బ్లూ లెవెల్ దగ్గర కూర్చో ఉంటారు. ఓకే, అది అది వాల్యూమ్ చూడండి, వాల్యూమ్ కూడా పెరుగుతున్నట్టుందిగా. అది మన దాంట్లో ఉండేది ఫస్ట్ స్ట్రక్చరు, ప్రైజు, వాల్యూము, ఈ మూడే. ఓకే, అది ఈ రోజుకి అది నా ఎనాలిసిస్.